సరే అయితే ప్రస్తుతం చైనా వెళ్ళొచ్చిన తర్వాత ట్రంప్ ఇరాన్‌పై మరింత దూకుడుగా ప్రవర్తిస్తోంది అనిపిస్తోంది. అంటే జీ జిన్‌పింగ్ అలాగే ట్రంప్ మధ్య నిజంగానే మీరన్నట్లుగా ఏదైనా సీక్రెట్ డీల్ ఏదైనా కుదిరింది అనుకోవచ్చా? యెస్ అండి. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మే 14, 15 తారీఖుల్లో 2 రోజుల పాటు చైనా పర్యటన తర్వాత మొత్తం ఆయనలో ఇరాన్‌కి సంబంధించి పూర్తి మార్పొచ్చేసింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధానికే ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెట్టిన శాంతి ప్రపోజల్ చూస్తే చాలా చాలా కఠినంగా ఉన్నాయి. అంటే మొట్టమొదటి ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు 40 రోజుల పాటు జరిగిన భీకర యుద్ధంలో ఈ యుద్ధం తర్వాత 40 రోజుల సీజ్ ఫైర్కి సంబంధించిన సీజ్ ఫైర్ సమయంలో ట్రంప్ పెట్టిన పీస్ ప్రపోజల్ మనకు చూస్తే ఇరాన్ని ఏదోలాగా ట్రాప్లోంచి బయటికి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు చైనా పర్యటన తర్వాత మొత్తం దీంట్లో మార్పు వచ్చేసి ఇంకా కఠినమైన నిబంధనలు, అసలు ఇరాన్ అది అంగీకరించే అవకాశం కూడా లేని వాటిని ముందు పెట్టేశాడనమాట. ఇప్పుడు పెట్టేసి ఇరాన్ని యుద్ధానక అనవసరంగా నువ్వు నాశనం అవుతావా అన్నట్టు చెప్పేస్తున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు చైనా పర్యటన తర్వాత మొత్తం ట్రంప్ మొత్తం బిహేవియరు, ఆయన పెట్టే శాంతి ప్రపోజల్స్ అన్నింటిలో కూడా మార్పు వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి చైనా బీజింగ్లో పర్యటన సమయంలోనే నేను చెప్పేశాను ఆల్రెడీ ఒక సీక్రెట్ డీల్ కుదరబోతుంది అని. ఇప్పుడు యుఎస్ చైనాల మధ్య, అంటే ట్రంప్ జీ జిన్పింగ్ల మధ్య ఒక సీక్రెట్ డీల్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని సీక్రెట్ డీల్ అని కూడా ఇప్పుడైతే నేను అన్నాను. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి మళ్ళా వాషింగ్టన్ డీసీ వెళ్ళిపోయి అక్కడ ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, తైవాన్ని మేము రక్షించలేము. అమెరికా నుంచి తైవాన్ దగ్గరికి వెళ్ళి తైవాన్ జలసంధి దగ్గరికి 9500 కిలోమీటర్లు వెళ్ళి పసిఫిక్ మహాసముద్రంలో తైవాన్ని రక్షించడం కుదరదు అని నిర్ద్వందంగా నిరాటంకంగా చెప్పేశాడు డొనాల్డ్ ట్రంప్ అనమాట. ఇది అమెరికా మొత్తం విధానానికే అతిపెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. చైనా అనేది ఒక గ్రేట్ మిలిటరీ పవర్, దాని నుంచి చైనాని తైవాన్ రక్షించడం చాలా కష్టం. తైవాన్ పైగా మా యొక్క చిప్ టెక్నాలజీని దొంగిలించేసింది అనుకుంటూ తైవాన్తో ఆయన కుదుర్చుకోబోయే $19 బిలియన్ మిలిటరీ ప్యాకేజ్ను కూడా ఆయన నిలుపుదల చేసినట్టుంది. తైవాన్ కూడా మీరు అనవసరంగా ఇండిపెండెన్స్ ప్రకటించుకుని తప్పు చేయొద్దు, చైనా నుంచి రక్షించుకోలేరు అన్నట్టు ఒక వార్నింగ్ అయితే ఇచ్చేశాడు. అంటే ఏంటి, తైవాన్ జీ జిన్పింగ్తో ట్రంప్ మీట్ అయినప్పుడు బీజింగ్లో జరిగింది ఏంటంటే, జీ జిన్పింగ్ డైరెక్ట్గా ట్రంప్కు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అది అమెరికా చైనాల మధ్య భీకర యుద్ధానికి దారితీస్తుందని. అంటే జీ జిన్పింగ్ ట్రంప్ని భయపెట్టినట్ట అంటే అది అమెరికాని భయపెట్టడం ట్రంప్కి జీ జిన్పింగ్కి సాధ్యం కాదు. అమెరికా ఇస్ ద గ్లోబల్ మిలిటరీ మైటీ పవర్ చైనాతో పోల్చిన. మరి ఎందుకు అంటే ఇక్కడ ట్రంప్ యొక్క స్వార్థం, ఆయన పదవిని రక్షించుకోవాలి, ఆయన పదవిని ప్రజాదరణ మళ్ళీ పేకి పెట్టుకోవాలంటే చైనాతో ట్రేడ్ చేసుకుని మళ్ళీ గ్రోత్, నిరుద్యోగం తగ్గకుండా చేసి ఉద్యోగిత కల్పించి తన పదవిని కాపాడుకోవడం. చూసారా, నేను చైనాతోనే అద్భుతమైన సంబంధాలు పెట్టుకున్నానని చెప్పాలి. తర్వాత ఇరాన్తో మొట్టమొదటి పర్యాయం జరిగిన యుద్ధంలో 39 రోజుల యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇరాన్ శాంతి ఒప్పందాన్ని కూడా రానిచ్చలేడు. ఆయన యొక్క ఎంత ఫోర్స్ ఉపయోగించినా ఇరాన్ లొంగలేదు. కాబట్టి ఇప్పుడు పరువంతా పోయింది. కాబట్టి దానికి సపోర్ట్ చేస్తున్న చైనాని పక్కన పెట్టించాలి. ఇది దౌత్యం. అసలు ట్రంప్ ఈ చైనా వెళ్ళింది ఎందుకంటే ఇరాన్కి తను ఇస్తున్న సపోర్ట్ని ఆపడం, చైనా ఇస్తున్న సపోర్ట్ని పూర్తిగా ఆపడం. దానికోసం చైనా కోరుకున్నది ఏంటి, జీ జిన్పింగ్ నువ్వు తైవాన్ని నాకివి. ఇది అసలైన సీక్రెట్ ఒప్పందం. అప్పుడు చెప్పాను, ఇప్పుడైతే ఇది బహిరంగం అయిపోయిందనమాట. అదేంటంటే చైనాకి తైవాన్ కావాలి, అదేవిధంగా అమెరికాకి ఇరాన్ని ఓడించడం కావాలి, నాశనం చేయడం కావాలి. గల్ఫ్లో దాని ఆధిపత్యాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుని మొన్న పోయిన 40 రోజుల యుద్ధంలో పోయిన పరువును కాపాడుకుని ట్రంప్ తన ప్రజాదరణ అంటే ఏంటి, క్విడ్ ప్రో కో అంటాం అనమాట. నీకు ఇది నాకు ఇది అన్నట్టు ఉంటుంది అనమాట. నాకు అది ఇచ్చేయి, నీకు ఇది ఇస్తా అన్నట్టు. ఇప్పుడు చైనా తైవాన్ విషయంలో నువ్వు రాకు అని అమెరికాని అడిగింది. అమెరికా దానికి ఒప్పుకుంది. అమెరికా ఏం చేస్తుంది, చైనా ఏం చేస్తుందంటే ఇరాన్కి తాను ఇచ్చే సపోర్ట్ మొత్తం ఆపేస్తుంది. అందుకనే చైనా నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. తైవాన్ విషయంలో ట్రంప్ నుంచి స్టేట్మెంట్ వస్తే నేను రక్షించలేనని ఇరాన్ విషయంలో చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటి, ఇప్పుడు అమెరికా చెప్తున్న వాటిని పూర్తిగా సమర్థించింది ఈ స్టేట్మెంట్లు. అదేంటి, ఇరాన్కి న్యూక్లియర్ బాంబు ఉండకూడదు చెప్పేసింది. రెండోది ఏంటి, హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయాలి, టోల్ వసూలు చేయకూడదని. అంటే ఏంటి, అమెరికాకి పూర్తి సపోర్ట్ ఇచ్చింది. ఇరాన్కి ఇక్కడ నుంచి
ఇరాన్కి తాను ఇస్తున్న ఈ బైడు ఇంటెలిజెన్స్ మెకానిజం, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని, ఆయుధాలని, మిసైల్స్ని ఇక్కడ నుంచి ఇరాన్కి ఇవ్వదు. కాబట్టి అమెరికా వెళ్ళి ఇప్పుడు ఇరాన్తో యుద్ధం చేయొచ్చు, ఈసారి గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా తైవాన్ విషయంలో చైనా తైవాన్ దురాక్రమణకి వెళ్తే అమెరికా జోక్యం చేసుకోదు, ఇండిపెండెన్స్ ప్రకటించుకోవద్దు, ఆయుధాలు కూడా ఇవ్వదు. కాబట్టి చైనాకాము తైవాన్ ఇచ్చేసింది. కాబట్టి ఆమె ఇప్పుడు చైనాము ఇరాన్ విషయంలో సపోర్ట్ చేయదు, అది జరిగింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ చైనా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన మొత్తం టోన్లో, ఆయన యొక్క మాట్లాడే విధానంలో మొత్తం ఒక కఠినమైన వైఖరి వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం 2.0కి ఇక ట్రంప్ మొగ్గు చూపాడు అనేది మనకు అర్థమైపోతుంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద అమెరికా దాడి చేయొచ్చు. ఇప్పుడు చైనా సపోర్ట్ లేదు కాబట్టి ఇరాన్కి చాలా చాలా కష్టం. ఎందుకంటే చైనా సపోర్టు, చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో చైనా ఇచ్చిన మిసైల్స్, డ్రోన్ టెక్నాలజీ, చిప్పు, ఈ రా మెటీరియల్, ఈ లాజిస్టిక్, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్తోనే అంత యాక్యురేట్గా, మాన్యూవరబుల్గా అమెరికా ఎయిర్ బేస్లను అన్నిటిని, ఆర్మీ బేస్లను అటాక్ చేసింది. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ముప్పు తిప్పలు పెట్టింది. తర్వాత ఎన్నో డ్రోన్లు, వీటి ద్వారా గల్ఫ్ కంట్రీస్ని భయంకరంగా ఆల్మోస్ట్ ఓడించినట్టే అనమాట. ఇప్పుడు అంతటి విలువైన చైనా సపోర్ట్ ఉండకపోతే ఇరాన్ అనేది యుద్ధరంగంలో నిలబడడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దానికి కావాల్సిన 80% ఆయిల్ ఎక్స్పోర్ట్, ఇరాన్ ఎక్స్పోర్ట్ చైనాకే వెళుతున్నాయి. అక్కడ నుంచి ఎక్కువ డబ్బు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు రష్యా ఒక్కటే మిగిలిద్ది. మరి చైనాను కాదని రష్యా కూడా సపోర్ట్ చేస్తా, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా కష్టమే. కాబట్టి ఒక రకంగా రష్యా ఇవ్వచ్చు, కానీ చైనా సపోర్ట్ లేకుండా ఇరాన్ అమెరికా మీద గెలవడం అనేది అసంభవంగా చూడొచ్చు. ఇప్పుడు ఇంకా ట్రంప్ ఈ చైనాని పక్కన పెట్టించాడు కాబట్టి తైవాన్ని సాక్రిఫైస్ చేసి ఇంకా ఇరాన్తో యుద్ధానికే మొగ్గు చూపుతాడు. ఈ రానున్న కొన్ని గంటల్లోనో రాత్రికో ఏ టైంలోనే ఇరాన్ మీద దాడి జరిగే అవకాశానికి మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైట్.